Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క ఏది పొడవ తీసుకురా. ఒక మనుగు నూనె ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నన్ను పడేసి నలుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలకిక్క నేను ఎదిరిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి లాక్కోరంట. దేవదాస్ చిక్కలేదు సార్. ఏమన్నారా? నా మీద రాళ్ళమాన కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ముట్టుకో ఇంత అంటే అబ్బా. వారే భోగన్న వెళ్ళి ఆ నారాయణరావు దర్శనం చేద్దాం. ధర్మన్నా, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు, నమస్కారం. రా గోవిందయ్య, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెక్కిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ బోధన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి పుర్రుమన్నారు. రమ్మని కబురుంచితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మచ్చులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా, బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకున్నంత పడలేకుండా ఉన్నావు. క్షణం సార్ కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తోలురా. ఆశితుడుగా పిల్లలు పిల్లలు ఇవేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్లి ఉందా లేదో ఎంత చేస్తుంటారో చూడండి. దీన్ని కొన్నారంటారా? ఇంత ఆడపిల్లలు పెళ్ళలేదమ్మా. దాని బదులు 70 కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పట్టుకుంటా ఆకలి ఏదో తిరుగుతానని చూస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ముందుకు దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే పిల్లవారిని కూడా ఏవో కుక్క తప్పింది. కాళ్ళు దగ్గర బెరుగుతూ పడితే బెరుగుడే ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనే పని చేసింటే నీకేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలకి చూస్తే ఇదే వరక అవుతుందా? కూతురాలే కూతురు కూతురు పెడితే నేను ఊగనమ్మో కుక్కుగా కాపరీ చేయండి.
రాయే ఆ విషపకారం పెంచుకోండి. అల్లరి పనులు చేస్తారు, అమ్మ నాన్న కొడతారమ్మ. చదువు ఇదైనా మల్లెమాలో నిదలో చేతము చదువు ఇదైనా మల్లెమాలో నిదలో చేతము పడితే పాపమే బడిలోనే పిల్లలే చదువేనా రెక్కరాని కొండలే పడితే పాపమే బడిలోనే పిల్లలే చదువేనా బడిలోనే చదువైతే బతుకులాగే వెదురు పాటే బడిలోనే చదువైతే బతుకులాగే వెదురు పాటే ఓ తిరుగి పాదతి ఏమన్నా ఉన్నమన్నాను మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచుకున్నారు కరెక్టుకుని నమ్మకు చెప్పావా నాకేం పని పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు బళ్ళకు రాని ఉన్నారు. నువ్వు వెళ్తే కదా పెళ్ళికి రాని రావా చదువుకోదలుచుకోలేదు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనలుకో మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను తాగొద్దుగా నువ్వేరా. నేను రాను. కాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దాదా. వీలేదు వస్తా. వీలేదంటే వీలేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. నీకే చెప్తుంది వెళ్తావా లేదా? ఏం పారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దేనికమ్మా? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇదే అవి చదువు. ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా? ఆ సిగరెట్ పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా? అందుకని నువ్వెందుకు ఈ గీత పోయిందో? అది కాదే మరే. కాక మరేంటి మొహం? లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం తిను పో. చిన్న లేదు పెద్ద లేదు అందరితోటి గిల్లి కట్టాలే. ఎన్నడే గట్టి మొక్క ఉన్నవాడు మానే ఉంటారా? మీరు వెళ్ళండి. పెట్టండి ఇంకోసారి ఎలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి. నా మాట వినండి. ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు. వీళ్ళు కూడా పాటు చేయండి.
అందరితో తమ్ముడు. ఇప్పటికైనా ఎట్టి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇచ్చినట్టుంది, కోపడుతున్నారు. పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యగానం తిరగకుండానే చీకడుకుంటున్నానే. ఇంటికితా నేను ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా? నువ్వు తెలివి తక్కువ పెద్దమ్మ పారు. ఇంకెప్పుడు చెప్పగే? చెప్తాను. అయితే ఆడుకుందారా? చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకోడు పుల్ల, దమ్మిడిస్త పుల్ల. చిక్కు చిక్కు పుల్ల, చిన్నార పుల్ల, దాకుండి పుల్ల, దమ్మిడి పిల్ల. ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు. నేను ఏమంటా ఆడలే. అయితే వెదురు బద్దలు కొట్టి గాలిపట్టం కట్టి ఎగరేస్తున్నారా? గౌడా, ఇక్కడ నువ్వు బళ్ళోకి రాని రావా? నేను నాన్న అనిపించిస్తే మనం వెళ్ళాం. బంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు. పోతున్నా వీలేదు. వేడుకుంటున్నానే. చిన్నబాబు, చిన్నబాబు, ఏం తాత? పంతులు గారు నీ కోసం కనిపెట్టుకున్నారు. రా, ఇంటికి పోదాం. ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు కాను, వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో నిలబెట్టి ఇది కుంభము. ఆవేశపడకండి అక్క గారు, అసలు సంగతి ఏమిటో చెప్పరే. ముందు ముచ్చటగా చదువుకుంటుందని కనిపిస్తే పిల్లలు ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం! ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహాలే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? మరే భయం లేదు, చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాదాక్షిణం లేకుండా పిల్లలు ఎలా సాగుకొట్టారా? నువ్వేం మనిషివా, పశువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ వస్తుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే బతుకుంటుందని పిల్లల ప్రాణాలు ఇస్తారు. స్వార్థం చదివింది చాలు కానీ ఇంకా బడి మానేయ పిల్ల బాగానే ఉంది. వరస దేని మీద పాపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద పాపంతో బడి మానేస్తే మనకేగా నష్టం. ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకి పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేస్తావు పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవాడు. సరే కానీ బళ్ళకి వెళ్తే పంచదారు కొడతారేమో. నువ్వు వెళ్తేగా మా నాన్నమ్మ నేను మన ఇంటికి బలబలే ఇక నుంచి పొద్దుకు బాగా హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్న తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నొప్పి అమ్మా నొప్పి తాత కొడుకు నొప్పి అయ్యో అయ్యో అమ్మా పంతులు గారు ఇవాళ పెట్టండి. అమ్మా ఇవాళకేం కర్మం?
ఎప్పటికీ వదిలేస్తాను. ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకులేని దూర చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి. ఇక నేను ఈ ప్రహ్లాద నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు, నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏంటి? చిన్నబాయి బట్టలన్నీ పెట్లో పెట్టి ప్రయాణానికి సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో ఉంచితే వీరు కూడా అన్నగారికి తమ్ములవుతారు. పట్నంలో పెట్టి తగ్గించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి. చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. నాకు అక్కడ ఏం చేస్తుంది? నిన్ను విడిచిపెట్టి నిన్నప్పుడు ఉంటాను. తొందరగా వచ్చేస్తా. నన్ను పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా. నా సంగతి నీకు తెలుసుగా, సరేనా? త్వరగా బయలుదేరిపోతే బండి కట్టుకోలేదు. పదండి ధర్మన్నా. స్నేహమే మానవులకు బలం. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికి పోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? అయితే నేను వెళ్ళి కనుకొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో, మీరంతా వ్యాపారస్తులు. అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా. ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చేస్తానండి. కూర్చోండి, దోషులు పట్టండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒత్తి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది. పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాటలు తీస్తాం. అవో చూస్తాం. రాండి. ఏంద్రా, ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకున్నాను రా భాయ్. ఏమిటా కల? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంధించా. కలిసి చూద్దాం. బుద్ధి భాయ్, తీస్తే పైన పడి పీపు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 50, 50, 80, 100,
150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు బాయ్ వద్దు. ఏ నువ్వే చెప్పు బాయ్. ఈ పాడు పంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 55. దానికి నెలద్దే 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించాం కానీ నోరు మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అలా పోయే మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేబేడ తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా? నువ్వు చాలంటే చాలు. పల్లెకు పోదాం పారునతో దాంటలో తెలో, పల్లెకు పోదాం పారునతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. పల్లెకు పోదాం పారునతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. ఆట పాటలందు కవ్వించుకుంటే కోనంగి, ఆట పాటలందు కవ్వించుకుంటే కోనంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో కనులార కూటము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో. నా దరికి దూకునో, నా దరికి దూకునో, తానలిగి పోవునో ఏమో చూడము. పల్లెకు పోదాం పారునతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారునతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో తెలో తెలో.